ఏడాది పరిపాలన ఆంధ్ర ప్రజలు ఏ దృక్పథంతో అయితే ఆలోచనలో ఉన్నారో, ఏ ఆలోచన విధానంతో ఓటేశారో, ఏ మెయిన్ ఇచ్చారో ఆ మెయిన్ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజా సంక్షేమ పాలన చాలా అద్భుతంగా ఉందనే దానికి నిదర్శనం. గత రాక్షస పాలన జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి రైతాంగాన్ని, కార్మికులను, కర్షకులను, మరి విద్యావంతులను, నిరుద్యోగులను, అనేక విధమైనటువంటి ఉద్యోగస్తులను కంటి తడి పెట్టించినటువంటి ఘనత జరిగినటువంటి రాక్షస పాలనలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లా వాసి అయినటువంటి ఈనాటి మరి పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందనే విషయాన్ని ఆ ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా గమనించారు కనుక ఆయన యొక్క విధానాలను ఈ ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాటించి గత 30 సంవత్సరాల యొక్క ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అంధకారంలో తీసుకెళ్ళిపోతున్నారనేటువంటి ఒకే ఆలోచన విధానంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముక్కుమ్మడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు ఓటేశారు కాబట్టే ఈరోజు ఇంత మ్యాండేట్ ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు వచ్చిందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని మరి పెద్దలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ క్రమంలోనే రైతాంగాన్ని విస్మరించినటువంటి, నిరుద్యోగులైనటువంటి యూత్ను విస్మరించినటువంటి, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క సంక్షేమాన్ని విస్మరించినటువంటి యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకు విసిగి చెంది ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడానికి కంకణం కట్టుకున్నటువంటి మరి అపర భగీరథుడు, అమరావతి మరి పునర్నిర్మాత చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పట్టం కట్టడం జరిగింది. ఈ యొక్క ఏడాది పాలనలో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అంచెలంచెలుగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక రకంగా పరిపాలన గాడిలో తీసుకొచ్చి ఉద్యోగులకు 1వ తారీఖు లోపలే జీతాలు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అతను పెన్షన్ 4 దఫాలుగా ఆయన ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒకే తూరి 1000 రూపాయలు పెంచి మరి వృద్ధులు, వితంతులు, వికలాంగుల యొక్క సంక్షేమం కోసం ప్రత్యేకించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 9 నెలల తర్వాత ఈరోజు మహానాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క కడప నడిబడ్డులో జగన్మోహన్ రెడ్డి యొక్క గుండెల్లో నేను ఏ రోజు జైలుకి వెళ్తాననే విషయాన్ని ఆయన స్వీకరిస్తున్నారు తప్ప తన నియోజకవర్గ పులివెందుల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమానికి గాజులు కొలేసి కర్ణాటకలోని బెంగళూరులో ఆయన నివాసం ఉంటూ ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి పట్టింది. ఆనాడు మరి రాజశేఖర రెడ్డి యొక్క తనుడిగా, రాజశేఖర రెడ్డి వారసుడిగా ఈరోజు మరి చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాలు దాచుకొని తన వర్గాలకు సంబంధించినటువంటి, తన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి, తన అనుచరులకు సంబంధించినటువంటి నల్లధనాన్ని అంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని అధోగాతపరిచినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి అయితే ఆ యొక్క ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలలో ఈరోజు వినుముంపుడు చేయడానికి ఆనాటి దళిత వర్గీయ వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అయితే ఆయన యొక్క ఆశయ సాధనలో ఈరోజు తన యొక్క మరి రక్తాన్ని పంచుకుంటున్నటువంటి బాలయ్య బాబు గారు 3 తూర్లు నందమూరి బాలకృష్ణ గారి వంశాన్ని హిందూపూర్లో హ్యాట్రిక్ సాధించి తన యొక్క మామకి కానుకగా ఎక్కించినటువంటి ఘనత మరి నందమూరి వంశం అనేది. ఆ యొక్క దీంట్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల యొక్క స్థితిగతులను, యువతని, ఉద్యోగస్తుల్ని, మరి నిరుద్యోగుల్ని, రైతుని, కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ ఒక రూట్ పైన ఒక తలసరి ఆదాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి అండగా నిలబడిచినటువంటి బాధ్యత తెలుగులో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల యొక్క ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉందనే విషయాన్ని మర్చిపోద్దని ఆంధ్రప్రదేశ్ తెలియజేసుకుంటూ ఈ మహానాడు ద్వారా మరియు తెలుగు ప్రజలు ఒకటే గమనించాలి. రాజధాని లేనటువంటి, ఒక చిరునామా లేనటువంటి ప్రపంచ దేశంలో భారతదేశ మరి పుటంలోనే ఒక చిరునామా లేనటువంటి 5 సంవత్సరాలు గడిపినటువంటి మనకు ఇదిగో తెలుగోడు ఘనత
జై ఎత్తి జై కొట్టు తెలుగోడ అన్నటువంటి ఎన్టీ రామారావు అయినటువంటి ఏదైతే ఆ యొక్క నిదానం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసి 4 దేశాలు ప్రపంచ దేశాలు ఆంధ్రదేశం వైపు చూసే విధంగా ప్రయత్నించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గత 30 సంవత్సరాలు మరి ఆయన ఆరోగ్యం బాగుండి ఆ భగవంతుడు 100 ఏళ్ళు ప్రసాదించి మరి ఆరోగ్యం ప్రసాదిస్తే ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. లేదండి ప్రక్షాళ భగవంతుడు ఏ విధమైనటువంటి చిన్న చూపు చూసినా ఆయన వారసత్వంలో యువగలం పాదయాత్రతో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తి తీసుకొని అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను నిలదీస్తూ అడగడుగున వికలాంగులు మరి వృద్ధులు వితంతువులు ప్రజలు ఉద్యోగస్తులకి జరుగుతున్నటువంటి ఏదైతే రాక్షస పాలనలో జరుగుతున్నటువంటి చీకటి పరిపాలన వివరిస్తూ ఆయన చేసినటువంటి యువగల పాదయాత్ర ఆయన సక్సెస్ అయి ఈరోజు ప్రజాపాలన కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారికి భవిష్యత్తులో మరి మన నాయకుడిగా మనం ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి ఉందంటే ఒక రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి అయితే తన కుమారుడు ఆర్థిక నేరస్తుడు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ విజన్ లీడరు మరి యొక్క తెలుగు రాష్ట్రాల విజన్ లీడరు చంద్రబాబు నాయుడు అయితే ఆయన యొక్క తనయుడు భవిష్యత్ తరాలకు యువతకు టెక్నాలజీకు మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి రథ సారథి లోకేష్ బాబు అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులందరూ కూడా గమనించాల్సిందిగా ఈ కడప నడిబడిలో జరుగుతున్నటువంటి మహానాడు ద్వారా నేను హిందూపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాలయ్య బాబు గారు ఇచ్చినటువంటి మాదిగలకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్నికైనటువంటి ఒక ప్రతినిధిగా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మీ ముందు నిలబడి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కాపాడండి. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ తెలుగుదేశం, సేవ్ తెలుగునాడు. జై బాలయ్య. మాకు 83లో ఓటు హక్కు వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ అంటే ఒక బ్రాండ్ సార్. టీడీపీ అంటే ప్రాణమైన ఇచ్చేదానికి మేము రెడీ. మాది పలండో నియోజకవర్గము, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే. కాబట్టి ఎంత దూరమైనా ఏమైనా ప్రాణాలు ఇచ్చైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎలా ఉంది జగన్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలన? మా పార్టీ బాగుంది సార్. జగన్ పరిపాలనకి తేడా ఏంటి? జగన్ సర్లేదు సార్, అందుకే కదా. ఎలా ఉంది వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏమంటే ఆయన అభివృద్ధి చేయాల, ఈయన అభివృద్ధి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన పట్టించుకోవాలా, మా పార్టీ పట్టించుకుంటా ఉంది, జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇప్పుడు 1 year అయింది. 1 year నుంచి అందరినివా కాలువలు కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు వర్కులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనా ఓడే ప్రసక్తి లేదు, తగ్గే ప్రసక్తే లేదు. ఇది వరకు ఎప్పుడూ జరగల కడపలో. ఈసారి బ్రహ్మాండంగా ఉంది. అంటే కడప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్షియస్ కదా, కాబట్టి జనాలంతా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు టీడీపీ వచ్చింది కాబట్టి పెట్టి మన బ్రాండ్ ఏమని చూపించాలని ఒక మహాన్నాడిని మా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇచ్చేసినాడు. కాబట్టి ఇప్పుడు కూడా నెంబర్ 1 కడప.